श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। हरिः ओम्। 7వ అధ్యాయము 16వ శ్లోకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ 7మోऽధ్యాయః జ్ఞాన విజ్ఞానయోగః. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇక్కడ క్రితం శ్లోకంలో మాయలో చిక్కుకున్నవాడు విపరీత జ్ఞానానికి లోనే అసురు ప్రవర్తన గలవారును నరాధములు మూఢులు దుష్కృతులను ఇలా చెప్పారు. చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇందులో కూడాను 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారయ్యా అని చెప్తున్నాడు. ఆసురీలు అంటే రాక్షస స్వభావం గలవాళ్ళు, దైవ స్వభావం గలవాళ్ళు, అలాగే ఉన్నవాళ్ళు విపరీతంగా మీ ప్రవృత్తులు అన్ని రకాల వాళ్ళకి ఉన్నదయ్యా. అయితే ఇందులో భక్తులుగా గుర్తించిన వాళ్ళు ఎవరు అంటే 4 రకాల భక్తులుగా నేను చెప్తున్నాను అంటున్నాడు. ఆ 4 రకాల భక్తులు ఎవరు అర్జున? శుభకర్మలను ఆచరించుట వారు, అలాగే సంపదలను కోరువారు, శారీరక మానసికటువంటి తాపములను పోగొట్టేవాళ్ళు, ఐహిక విషయాలపైన ఆసక్తిని విడి పరమాత్మ తత్వ జ్ఞానాన్ని పొందడానే ఇచ్చగలవారు. అంటే 4 రకాలు. ఇక్కడ మనకి అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని, ముముక్షు లేదా ముముక్షు జ్ఞాని. అంటే ఇప్పుడు అర్థి అంటే ఏదో ఒకటి తనకున్న కష్టాలు తీర్చమని వచ్చేవాడు అర్థిస్తూ. అలాగే అర్థార్థి నాకు ఇది కావాలి అది కావాలి నా కోరికలను తీర్చమనేవాడు అర్థార్థి అవుతాడు. మరి ఇప్పుడు ఇక్కడ జిజ్ఞాసు, ఏదో భగవద్గీత లేకపోతే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఏమున్నాయి ఇందులో తెలుసుకుందామని జిజ్ఞాసుతో వచ్చేవాళ్ళు. అలాగే 4వ రకం వాళ్ళు మోక్షాన్ని కోరి ముముక్షువులుగా, అంటే జ్ఞానం అనేది ఏంటి, అసలు నేను మోక్షాన్ని పొందుతానా ఈ విషయం తెలుసుకుందామని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే శుభకర్మలను ఎలాంటి వాళ్ళు వస్తారు? మంచి కర్మలను చేయాలనుకున్న వాళ్ళే వస్తారు ఈ మార్గం వైపు. ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు ఎందుకు వస్తారు? ఆసురీ స్వభావం అంటే ఏంటి? ఇక్కడ వేరే ఏమో రాక్షస లక్షణాలు కాదు, దేహాత్మభావమే ఆసురీ స్వభావం. ఈ శరీరాన్నే నేను అనుకోవడమే ఆసురీ స్వభావము. శరీరం నేను అనుకునేవాడు పరమాత్మను గురించి ఎక్కడ ఆలోచిస్తాడు? పరమాత్మ కోసం ఎందుకు వస్తాడు? శరీరం నేను అనుకుంటున్నాడు కదా, ఇంకా భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం అక్కడ లేదు. నేనేది. అలాంటి వాళ్ళు ఆసురీ స్వభావం, అలాంటి వాళ్ళు రారు. కానీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఈ దైవ లక్షణాలు ఉన్నవాళ్ళు, దైవీ స్వభావం గలవాళ్లే ఆర్తులుగానైనా అర్థార్థులుగానైనా జిజ్ఞాసుగానైనా మోక్షకామిగానైనా తన దగ్గరికి వస్తారయ్యా అంటున్నాడు. ఫస్ట్ కేటగిరీ అసలు వదిలేయండి, అవతల నుంచి అవతల వెళ్ళిపోయాడు, అవతలే ఉంటాడు. ఇక వచ్చేవాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు అంటే జ్ఞాని, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అయిన వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, పరమాత్మను పొందిన తర్వాత ఇంకా ఏంటి తెలుసుకోవాలి? ఈ 4 విధాలైనటువంటి భక్తులు నన్ను భజిస్తారు. పరమాత్మను పొందుదామనుకున్న వాళ్ళు పొందాక ఇంకేం అడగాల్సింది లేదు. నేనే ఆ బ్రహ్మ నేను తెలుసుకున్నవాడు ఇంకా అడిగేదేముంది? అది తెలిసేదాకానే తాను అడుగుతాడు. ఈ సృష్టి ఏంటి, ఈ జగత్ ఏంటి, ఈ జీవుడేంటి, ఈ బ్రహ్మ ఏంటి, ఈ తెలుసుకోవాలన్నదే జిజ్ఞాసు. ఈ జిజ్ఞాసు స్థాయి నుంచి కూడా నాకు ఇవన్నీ వద్దయ్యా, నేను మోక్షాన్ని కోరే
నిన్ను భజిస్తున్నాను, నిన్ను తెలుసుకుంటున్నాను అనుకొని ఆ స్థితికి రావాలి అంటున్నాడు. అంటే ఇక్కడ అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరువారు అర్థార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన వాళ్ళు ఆర్తులు, ఐక్య విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వ జ్ఞానాన్ని పొందటం వాళ్ళు జిజ్ఞాసులు అని వివరంగా చెప్తూ, ఆ పరమాత్మ ప్రాప్తినందు జ్ఞానులను ఈ 4 విధాలుగా భక్తులు నాకున్నారు. ఇప్పుడు మనం అందులో ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకోవాలి. మనం ఇంకా జిజ్ఞాస స్థితిలోనే ఉన్నామా, ఆర్ధిగాను అర్ధార్థిగాను అయితే లేమనే అనుకుంటాం. ఎందుకంటే అది సహజం, ఏదో అడగటము చేయడము అనేది కాదు. ఇక తెలుసుకోవాలి అనేటువంటి దానిలో ఉన్నవాళ్ళమే జిజ్ఞాస. ఆ స్థితి కూడా నుంచి నాకు మోక్షమేనయా, మోక్షం కావాలి అని భగవంతుడిని డిమాండ్ చేయగలిగిన పరిస్థితికి రావాలి. ఈ విధమైనటువంటి 4 భక్తులు, ఈ 4 భక్తులు. అందులో మనం ఎక్కడున్నాము, మనం ప్రశ్న వేసుకొని చూస్తున్నాం. హరిభవం. 4 నిమిషాలు వచ్చిందా?